ఎస్ తెలంగాణ ఇక మెడికల్ హబ్ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలిస్తున్న సీఎం దామోదర రాజనరసింహ. శంషాబాద్లో 1000 ఎకరాల్లో మెడికల్ టూరిజం, ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందేలా డీజీ కార్డులు, హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగరం అభివృద్ధి, త్వరలోనే ఎయిర్పోర్ట్ టెక్స్టైల్ పార్క్. రేవంత్ రెడ్డి నగరంలో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం వరంగల్ హన్మకొండల్లో విస్తృతంగా పర్యటన. మొత్తానికి హైదరాబాద్కి సరి సమానంగా వరంగల్ కూడా తీర్చిదిద్దాలి, వరంగల్ కూడా ఒక సెంటర్ ఆఫ్ ద సిటీ లాగా మార్చాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే మెడికల్ హబ్ ఉండాలి అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు వినడానికి చాలా బాగుంది. సో దీంట్లో మాట్లాడడానికి ఏం లేదు. బట్ నిజంగా మీరు మాట్లాడిన దాని ప్రకారము నిజంగానే మరి మెడికల్ హబ్ ఏర్పాటయ్యి మరి ప్రతి ఒక్కడికి కూడా ఉచిత వైద్యం అందింది అంటే నిజంగా అంతకన్నా సంతోషం ఏం లేదు. కానీ మళ్ళీ ఉత్తుత్తి బ్యాంకు లాగా మరి ఉత్తుత్తి మాటల వరకే పరిమితం అయిపోయి మరి ఇంకా ఏం చేయలేనటువంటి పరిస్థితులు మాత్రం ఏం చేయలేము. బట్ వరంగల్కి కూడా ఎయిర్పోర్ట్ రావడం అనేది మంచి విషయమే. కాకపోతే సామాన్యుల భూమిని ఎవరిని కూడా మళ్ళీ తీసుకోకుండా ప్రభుత్వ భూమి ఎక్కడుందో అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టే ప్రయత్నం చేయండి. సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చేయండి ఏది చేసినా అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మరి నిన్న వరంగల్ హన్మకొండలో కూడా ముఖ్యమంత్రి పర్యటించడం జరిగింది. సో ఎన్నో అంశాల గురించి మాట్లాడడం జరిగింది. కడుతున్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని కూడా పరిశీలించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మొదలైనటువంటి ఈ హాస్పిటల్ మరి ఇప్పుడు కూడా సమీక్ష జరపడం జరిగింది. మరి చూద్దాం మరి ఇంకెన్ని రోజులు పడుతుందో ఈ హాస్పిటల్ అనేది ఇనాగ్రేట్ అవ్వడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో చూడాలి. అండ్ అట్లనే వరంగల్లో కూడా ఎయిర్పోర్ట్ కట్టాలి అని చెప్పి కూడా మరి పన్నాగలైతే పంతున్నారని కూడా తెలుస్తూ ఉన్నది. సరే ఈ క్రమంలో ఇక్కడ మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో సుమారు దాదాపు శంషాబాద్ పరిధి ప్రాంతంలో 1000 ఎకరాలను మరి తీసుకొని హైదరాబాద్లో మన మెడికల్ హబ్ అనేది పెట్టదలుచుకున్నారని కూడా తెలుస్తూ ఉంది. నెరవేరిన కంటోన్మెంట్ కళ గ్రేటర్ హైదరాబాద్లో విలీనానికి కేంద్రం అంగీకారం. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ పౌర ప్రాంతాలు రాష్ట్రాలకే. సో మొత్తానికి కంటోన్మెంట్ అంటేనే మనకు తెలుసు మిలిటరీ ఏరియా, సరిహద్దులో ఉండాల్సినటువంటి మిలిటరీ సైనికులందరూ కూడా అక్కడ ఉంటారు, క్వార్టర్స్, మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటోన్మెంట్ గురించి నడుస్తూ ఉంటాయి. సో అది ఇన్ని రోజులు హైదరాబాద్లో విలీనం కాలేదు, జిహెచ్ఎంసీలో విలీనం కాలేదు. బట్ ఎక్కడెక్కడైతే కంటోన్మెంట్స్ ఉన్నాయో ఈ కంటోన్మెంట్లన్నీ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్రాలకి చెందుతుంది అని చెప్పి కూడా కేంద్రం అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది. సో మంచి విషయం. బట్ ఇది మంచిదా చెడ్డదా అని పక్కన పెడితే బట్ చాలామంది కోరుకున్నారు కంటోన్మెంట్ కూడా రాష్ట్రంలో కలవాలంటే జిహెచ్ఎంసీలో కలవాలని చెప్పి కోరుకున్నారు. బట్ చూడాలి ఇక మిగతా వాళ్ళు ఏ రకంగా చూస్తారు దీన్ని అనేది. అలాగే డిఎస్ కన్నుమూత. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మృతి. హైదరాబాద్లోని నివాసంలో గుండెపోటు. ఉమ్మడి ఏపీలో 2 సార్లు పిసిసి చీఫ్, పార్టీని అధికారంలోకి తేవడంలో విశేష కృషి. 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా బాధ్యతలు. 2015లో బీఆర్ఎస్లోకి, రాజ్యసభకు అలాగే చివరి రోజుల్లో మళ్లీ కాంగ్రెస్లో చేరిక. నేడు నిజామాబాద్లో అంత్యక్రియలు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. నిజంగా చాలా బాధాకరం డి శ్రీనివాస్ గారు. సో చిన్నప్పటి నుంచి ఆయన స్పీచ్లు ఇవన్నీ కూడా వింటూ ఉండడం, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలక పాత్ర పోషించడము. సో ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే. సో మొత్తానికి ఇటువంటి లెజెండరీ లీడర్స్ ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళని మాత్రం మనం ఖచ్చితంగా కోల్పోతున్నాము. ఎందుకంటే హెల్దీ పాలిటిక్స్ మనం చూసుకున్నప్పుడైతే ఇప్పుడు తిట్టుకుంటున్నటువంటి బూతులు ఒకప్పుడు లేవు, ఇప్పుడు తిట్టుకుంటున్నటువంటి మాటల యుద్ధాలు ఒకప్పుడు లేవు. ఒకప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుకునే వాళ్ళు అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే వైఎస్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇతర లీడర్లు కావచ్చు, వాళ్ళది హెల్దీ పాలిటిక్స్ ఉంటాయి, బయట కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. కానీ అసెంబ్లీ కానీ లేకపోతే ఏమంటారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా
అఖిలపక్ష భేటీలు కూడా పెట్టుకుంటారు. అంటే ప్రతిపక్ష నాయకులను కూడా ఆహ్వానించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని నిర్ణయాలు అంటే ప్రతిపక్ష పార్టీలను కూడా అడిగి వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకుంటారు. బట్ ఇప్పుడు అక్కడ అట్లా జరుగుతోందా? సో ఎక్కడ దాదాపు ఈ 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అఖిలపక్ష భేటీలు కానీ లేకపోతే వాళ్ళని కార్యక్రమాలకు పిలవడం కానీ సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాంటివి కానీ సో ప్రజలకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి లేకపోతే అడ్మినిస్ట్రేషన్ గురించి అయితేనేమి ఏదైనా ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకుంటున్నప్పుడు సో పక్క వాళ్ళు అంటే ప్రతిపక్ష పార్టీల నిర్ణయాలు కానీ తీసుకోవడాలు ఇట్లాంటివన్నీ కూడా ఏం లేవు. సో ఈ హెల్దీ పాలిటిక్స్ అనేవి పోయినాయి. సో ఏదైనా సరే కలిసికట్టుగా ఎదుర్కోవాలి, కలిసికట్టుగా మాట్లాడాలి. ఒకళ్ళొకళ్ళు పరస్పర దాడులు మాత్రమే కాదు, పరస్పర మాటల యుద్ధాలు మాత్రమే కాదు, ప్రజలకి సంబంధించినటువంటి మేలు జరిగేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు అనేది కూడా మనకి అప్పట్లో ఇన్ సెన్స్ ఒక 15 years బ్యాక్ చూసుకున్నట్టయితే సో అద్భుతంగా నడిచేది. అందరూ మంచిగా మాట్లాడుకునే వాళ్ళు, నవ్వుకునే వాళ్ళు, జోకులు వేసుకునే వాళ్ళు. సో బూతులు మాత్రం అసలు మాట్లాడే వాళ్ళు కాదు, వాళ్ళు సబ్జెక్ట్ మీద కొట్లాడేవాళ్ళు. ఇక్కడేమో బూతుల మీద కొట్లాడుతూ ఉన్నారు, అంటే బూతులు మాట్లాడడానికే కొట్లాడుతూ ఉన్నారు. అది ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి